శ్రావణ మాసం కదా, వరలక్ష్మి శుక్రవారం కదా, మనము పోలేలు చేసుకొని శనగపప్పు ఉడకబెట్టుకోవాలా, బెల్లం వేసుకోవాలా, గోధుమ పిండి ఇలా మెత్తగా తడుపుకోవాలి. శనగపప్పు ఉడకబెట్టేసి గ్రైండర్ చేసుకోవాలా, బెల్లం వేసి ఇలా తయారవుతుంది. దీన్ని మనము భక్షాలు చేసుకోవాలండి. షుగర్ వాడట్లేదు, చాలా మటుకు షుగర్ వాడుతున్నారు కదా, ఈ మధ్యలో షుగర్ తినొద్దని బెల్లంతో చేస్తున్నాను. ఈ హెల్త్కు మంచిది. మన బెల్లం పూరీలు ఇంతకుముందు చాలా ఏళ్ళ కిందట ఇలా చేసుకునేవాళ్ళు. చూడండి, ఇలా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వెళ్ళి కూడా ఇట్లా వేసుకోవాలి. ఒకటి చేసి వేసినాను, ఇంకోటి తయారు చేస్తాను. ఇలా 2 నిమిషాలు కాగానే ఒక పూరి అయిపోతుంది. ఇలా చేసుకొని వేడివేడిగా మనకు ఎప్పుడు తినాలనుకున్నప్పుడు అప్పుడు తింటామండి. ఒక 2 నిమిషాలనే పోలే తయారైపోతుంది. ఇలా వేడివేడిగా పోలేలు తయారైనాయి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం షుగర్ కంటే బెల్లంతో తింటే హెల్త్కు మంచిది. అమ్మవారికి చాలా ఇష్టము బెల్లం అంటే. బెల్లంతో భక్షాలు చేసుకుంటాము. ఇలా అమ్మవారికి ఇష్టము, మనందరికి కూడా తినాలి, అందరూ సంతోషంగా ఉండాలి.